మా సాఫిత్రక్క పోయిన తరపు ఇంటికి పోయి వచ్చింది. ఇవాళ ఏడికి పోయిందో అరుచుకుంటా. సాఫిత్రక్క, ఓ సాఫిత్రక్క, సాఫిత్రక్క ఏడున్నావక్క? నా కోసానికి చూస్తున్నావు? రావాలా ఇప్పుడు? నీకోసం కాదు తమ్మి, అయ్యగారి కోసం చూస్తున్నా. ఇప్పుడే వస్తా అన్నాడు, ఇంకా రాలేడు. అయ్యగారితో నీకేం పని అక్క? సత్యనారాయణ రథం పెడతావా అక్క? వచ్చేది అమాసనంట, మంచిది కాదంట. నీకెవరు చెప్పిండ్రు అమ్మాస మంచిది కాదని? నేను ఫీలను చూసేద్దాం బాయే అంటాను మా అమ్మతో. అంటే అమ్మాస వెళ్ళాక పోదాం రా అంటాను అన్నది. నోమేం లేదు తమ్మి, పంచాంగం చూపించుకుందామని వచ్చిన అయ్యగారి దగ్గరికి. అరే ఉగాది రోజు చూసినావు కదా అక్క, ఊకే చూపించుకోవద్దంట, మంచిది కాదంట అక్క. ఇదేవాళ్ళు చెప్పారు నీకు? పెద్దమ్మ చెప్పింది, అందరికి చెయ్యి చూపెట్టొద్దంట అక్క. మళ్ళీ నా చెయ్యి కూడా ఎవరికి చూపెట్ట, నేను రాధపోగు అవుతుందంట. అబ్బో, అందరు నీకు అన్ని మంచిగా చెప్తున్నారు తమ్మి. మళ్ళీ నేను పెద్ద మనిషిని కదా అక్క, ఇంకా అందుకే చెప్తారు నాకు అన్ని. అక్క గిఫ్ట్ ఎందుకు అక్క పంచాంగము? ఏం లేదు తమ్మి, ఈ ఏడు కాలం ఎట్లుంటది, ఆనలు పడతాయా పడయా అని పంచాంగం చూపిద్దామని వచ్చిన. అరే వస్తాయంట అక్క, పాత ఫర్న ఫోన్లు చెప్పిండ్రు. మళ్ళా నిన్న కూడా పేపర్లో చూసిన నేను. ఏడ తమ్మి, ఒకలేమో వానలు పడతాయి అంటుండ్రు, ఇంకొకలేమో అసలుకే పడాయి అంటుండ్రు. ఏ వాళ్ళు అన్నారు అక్క అట్లా? ఇగో మంత్రి సార్లేమో ఆనలు పడతాయి అంటారు, ఇక వాతావరణ శాఖ వాళ్ళేమో అసలు ఈ దమ్ముకు వానలే పడాయి అంటుండ్రు. అరే పెద్ద ఫర్షానే ఉన్నదా అక్క ఈ టాపకు? గందుకే తమ్మి, ఆల నీళ్ళని నమ్మే కంటే పంచాంగాన్ని నమ్ముకునే ఉత్తమం ఉన్నదని ఇగో అయ్యగారి దగ్గరికి వచ్చిన. గాయనేమో ఇంకా రాకపోయి. అరే మరి ఎట్లా అక్క? ఎవరిని నమ్మి వడ్లాలు కాలేక, చేనులు ఎవరు నమ్మి దున్నాలేక, కోరుకో కొండ్రలేదు నాయన. రోజుకో మాట చెప్తున్నారు తమ్మి, ఏది నిక్కమైతలేదు. అక్క అక్క ఆనలు పడకపోతే కేసీఆర్ సార్కు చెప్పి కఫ తల్లి ఉర్ద పాశం ఆనగుంటల ఆట అన్ని ఆడిపియమంట అని చెప్దామా? గదే నయమున్న తమ్మి, ఈ ఆఫీసర్ల నమ్ముడు కంటే అసొంటి నమ్ముడే మంచిగున్నది. అక్క ఉగాది పంచాంగం నాడు అయ్యవారు ఏం చెప్పిండు? కాలం మంచిగానే ఉంటది అన్నారు, పంటలకు కూడా ఏం డోకలేదన్నారు. మరి ఫాదఫర్న ఫోన్లు పంచాంగం వినరా? ఉచితంగానే గాలికి చెప్తారా? అయ్యో సత్తి, గాలు పంచాంగాలను నమ్మరు, కంప్యూటర్లను నమ్ముతారు. మబ్బులను చూసి ఇలా అన వాడుతుందో ఎంత కొడుతుందో చెప్పవచ్చు, గాయ కూడా కంప్యూటర్లోనే చూస్తారా? నాకైతే మస్తు జోక్ అవుతున్నది ఇది. అంటే కంప్యూటర్లు అయితే బరాబర్ చెప్తాయి అనుకుంటే అయ్యేమో మనుషుల కంటే అధ్వానం తయారైనట్టున్నాయి. మళ్ళీ కంప్యూటర్లకు కొబ్బరికాయ వచ్చి కొన్ని వచ్చి పూజలు చేయరా? మళ్ళీ ఒట్ల కలంకార చేస్తాం చూడు గట్లా. అయ్యో తమ్మి, కోలు కోసుడు కొబ్బరికాయలు కొట్టారు తమ్మి వాతావరణ శాఖలు. మరి ఎట్లా అన్ని చెయ్యకపోతే దేవుళ్ళు కొంచెతనం చూపిస్తాయి. మళ్ళీ అందుకే కంప్యూటర్లు తప్పు చెప్తున్నాయి అనుకుంటాక. ఏమో తమ్మి, ఎవరు కొంటతనమో కానీ మనమైతే ఆగమవుతున్నాం కదా. ఆగాక మనం రేపు పోయి కేసీఆర్ సార్కి చెప్తామా, కఫ తల్లి ఆటలు ఆడిపిద్దాం, ఆరాం తినాలంట అని చెప్తాము. సరేనా? నువ్వు ఉందాక. సరే తమ్మి, ఆగో అయ్యగారు కూడా వస్తుండు, నువ్వు ఇంటిగా.